ఏం జరిగింది? మా బండి. మీ పేరు? మా పేరు పుష్ప. ఎక్కడ ఉండదు మీరు? శాటిలైట్ సిటీ, చెన్నూరు మండలమా? ఏం జరిగింది? బండి 2 నెలలు కంతు కట్టలేదు. 21 తారీఖుకు 3 కంతులు అయినాయి. సరే. 1వ తారీఖు 4వ కంతులు యాడ్ అవుతుంది అని చెప్పేసి కీస్ లేవు అన్నా కూడా వాళ్ళే మెకానిక్ పిలిపించుకొని వచ్చి కీస్ ఓపెన్ చేపించి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా సోమవారం కట్టాం సార్ అని చెప్పినా కూడా సోమవారమే కట్టి బండి తీసుకొచ్చుకోండి మా అని. ఓకే. బండి తీసుకోవాలి. ఈ ఏంటి చేతిలో ఉండే కీస్ అయ్యి బండి కీస్ ఏంటి? బండి కీసా? అంటే బండి కీస్ లేకుండా వాళ్ళే వచ్చి తీసుకెళ్ళారా? ఓకే. ఎన్ని కంతులు పెండింగ్ ఉన్నాయి? 21 తారీఖు 3 కంతులు. ఓకే. ఎందుకు కట్టని బండి 2 నెలలు తిరగలేదు బాడగలు లేక. ఓకే ఓకే. అందుకే దౌర్జన్యంగా వచ్చి తీసుకెళ్లారా? ఆడవాళ్ళతో ఇంట్లో మొగలు ఉన్న టైంలో తీసుకుపోయారు. మొగలు లేని టైంలో, మీ ఆయన లేని టైంలో అంతేనా? మీ ఆయన ఎప్పుడు వస్తా అన్నాడు? 1 అవర్ తర్వాత వస్తారు అని చెప్పిన. ఏమన్నారు దానికి? వినలేదు. వినకుండా ఇది చేశారా? ఓకే. బండి అయితే తీసుకెళ్లారు కదా, ఎన్ని రోజులు తీసుకెళ్ళి? వారం అయింది. శనివారం రోజు తీసుకోపోయింది. శనివారం తీసుకెళ్లారు. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఎవరు మీది? మీ నాన్నగారు ఊరేది? నాన్నగారు ఇక్కడ శాటిలైట్ సిటీ అయితే ఓకే. మిడ్తూరు నుంచి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు పెళ్ళి మీది? అది 2017. ఓకే. పిల్లలు ఎంతమంది మీకు? 2 పిల్లలు. మగ పిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు ఎంతమంది? మగ పిల్లలు. పిల్లోడు ఏం చదువుకుంటామమ్మా? పిల్లోడు ఫస్ట్ క్లాస్. పాప ఫస్ట్ అన్నాడా? ఓకే. పాప నర్సరీ. ఓకే. పిల్లలు బాగున్నారా? మీ ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన మిడ్తూరులో ఉంది. మీ సంసారం ఎలా ఉంది ఇప్పుడు? సంసారం అంటే ఇక తాయి టార్చర్ రకంగా మానసికంగా టార్చర్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పెళ్లి కొత్తలో నుంచి ఉంది సార్. కానీ నేను బయటికి చెప్పుకోకుండా నేను ఏమో చదువుకోలేదు. కానీ మా ఆయన తాగి బయట అలాంటి మాట్లాడడం చేయడం వల్ల బయట. ఓకే. ఎప్పటి నుంచి మీకు మానసికంగా హింస మొదలైంది? నాకు పిల్లోడు నుంచి. ఓకే. పిల్లోడికి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? పిల్లోడికి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. ఏ పని చేస్తారు మీ ఆయన? మెరదాతండి. మీరు హౌస్ వైఫ్ ఇట్లానే ఉంటారా? మీ ఆయన గురించి చెప్పండి మా. మీ ఆయన పేరు? ఎవరు? మిడ్తూరు గ్రామం. మిడ్తూరు గ్రామం అంటే మండలం మీద వస్తుంది? కాజీపేట మండలం అంతేనా? పెద్దవారికి చెప్పారా? పెద్దవారికి చెప్పాము. ఏమన్నా జరిగింది సార్. ఓకే. జరిగిన స్టేషన్ లో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన. ఓకే. పెద్ద మనుషుల తరపు నుంచి 2 సార్లు ఇవ్వడం అయింది. ఓకే. ఇంకా జరిగినా గానీ మళ్ళా అదే పరిస్థితి తాగి కొట్టడం అలా చేస్తాం. మళ్ళీ అదే రకంగా చేస్తున్నారా? కొట్టడం అంటే ఎలా? దాగి కొట్టడమా? తాగి కొట్టడము, అనడం రకంగా. మీరు మీ భర్త ఇద్దరు విడిపోయి ఎన్ని రోజులైంది? అప్పటి నుంచి రాలేదా మీ భర్త? అదే ఇంకొకసారి 2 సార్లు పెద్ద మనుషుల నుంచి తీర్మానం జరిగింది. ఓకే. జరిగినా గానీ పోయినా గానీ మళ్ళీ అందరి ముందు కొట్టడం అలానే వస్తుంది. ఎందువల్ల తాగడం వలన లేకుంటే వేరే ఏదైనా? తాగడం వల్ల మళ్ళా అందరికీ టార్చర్. అంటే వేరే రకంగా టార్చర్ మానసికంగా అంతేనా? సరే. మీరు ఇప్పుడు మీ నాన్న దగ్గర ఉన్నారా? మీ నాన్న దగ్గర. మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? మీ నాన్న బాగా చూసుకుంటున్నారు? మీ నాన్నగారు ఏమి అడగట్లేదు మిమ్మల్ని ఎందుకు ఇలా జరుగుతుందని? అడిగారు సార్, అదే ఉండే పరిస్థితి చెప్పిన. మరి ఏమన్నారు మీ నాన్నగారు? మా నాన్నగారు సరే అసడము ఎందుకంటే చేసుకుంటారని పెద్ద మనుషుల తరపు నుంచి మాట్లాడినా గానీ ఆ మనిషి అదే ప్రకారంలో భయం. ఓకే.
అంతనే సమస్య వేరేగా ఉన్నది. ఈ పొదుపు సమస్య కనిపిస్తుంది. ఏంటి పొదుపు ఏంటమ్మా ఇది కొత్తగా ఈ పొదుపులో భార్య భర్తలు కొట్లాడుకునే విషయం ఉంటుంది. సరే మీరు భార్య భర్తలు ఒకసారి ఉంటేనే మీకు సంవత్సరానికి వస్తేనే మీకు పొదుపులో పైసం నేను ఇయ్యమని ఆ. లోన్ శాంక్షన్ అయ్యేదాకా ఊరుకుంది అసలు. ఆ. లోన్ శాంక్షన్ అయ్యి అకౌంట్ లో పడినాక ఉమ్, మా భర్త గోల్డ్ లో పెట్టించినాడు. భర్తకి ఏం సంబంధం ఇక్కడ? అంటే నేను ఇంకా డబ్బులు ఆశపడి ఆ మనిషి కాడికి పోతా అని ఉమ్, అట్లా గోల్డ్ లో పెట్టించేసినాడు. ఓకే. నేను తీసుకొని కోవిడ్ కి ఆ, అట్లా పోయేస్తా అని అందరికి చెప్తున్నారు సార్. ఓకే. మీరు కోవిడ్ పోయే ఆలోచన ఉందా మీకు? నాకు లేదు సార్ అసలు. పాస్పోర్ట్ ఏమైనా ఉందా? ఏమీ లేదా? ఓకే. సరే మీరు ఎక్కడికి పోవాల్సిన ఉద్దేశం లేదు. ఎక్కడ పోయేది ఉద్దేశం మీకు సంసారం చేసుకునే ఉద్దేశం ఉంది తప్ప వేరే ఏమైనా ఉందా? ఏం లేదు. మీ భర్తను మార్చుకోవాలని ఉద్దేశం ఉంది, కానీ అతను మారతాడా? సార్ నేను సార్ స్టేషన్ పోయి వచ్చినా కానీ ఆడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పినా గానీ భయం లేకుండా తాగుతున్నాడు. ఇక్కడి నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చినారు, 2 సార్లు వచ్చినారు. అప్పుడు చెప్పినారు, అప్పుడు భయం లేదు. ఏమో చూద్దాం సార్ ఇక్కడికి వచ్చి వస్తా అని చెప్పినాడు. ఇచ్చినాక ఎన్నో పరిస్థితి కూడా స్టేషన్ లో పోతే వాళ్ళు కూడా బెదిరించారా లేదా? స్టేషన్ బెదిరించినారు. ఈసారి నువ్వు ఇదే ప్రకారం చేస్తే నీకు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పి భయపడినా గానీ భయపడినా. ఈ పొదుపు సంగతి ఏంటి మా ఏది అంటున్నారు? పొదుపులో అందరూ మిగతా 9 మంది ఉన్నారు కదా, వాళ్ళకి మా ఆయన చెప్పినాడంట అట్లా తీసుకొని పోయేసది. ఎవరు చెప్పారు? చెప్పాడంట అని ఎవరు మా చెప్పారు? ఆయన చెప్పినాడు. మీ ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? ఆ పాప లెక్క తీసుకొని పోయేసది, నేను కట్టలేను ఇయాకండి పొదుపు అని చెప్పింటే 9 మంది కలిసి మాట్లాడుకుని ఇక్కడికి వచ్చి ఉంటేనే ఇస్తాం నేను వెయ్యమని ఫోన్లో పెట్టించేస్తాను అందరు కలిసి. మీకు అమౌంట్ తీసుకున్నారా? అమౌంట్ ఎంత? 1.5 లక్షలు. 1.5 లక్ష. దానికి హామీ ఎవరు ఇస్తా అన్నారు? ఆమె ఊరు పెద్ద మనిషి ఇస్తున్నారు, మా నాన్న ఇస్తున్నారు. ఆయన కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దీని నుంచి పై అధికారులకు ఏం కంప్లైంట్ చేయలేదా? ఏంటంటే ఇక్కడ కాచిపేట మండలం పోయి అక్కడ డాడీ ఆఫీస్ పోయి మాట్లాడినా గానీ వాళ్ళు గానీ వాళ్ళ తరఫునే మాట్లాడుతున్నారు. అంతే కదా. జీవనోపాధి నీ జీవనానికి వేరే ఏమీ ఆధారం లేదు. ఏం లేదు సార్. నేను లోన్ వస్తే మిషన్ తెచ్చుకొని ఏవో నా జీవితం చూసుకొని పోవాలని అనుకున్నట్లు ఫీజు కట్టాలా అవన్నీ ఉన్నాయి సార్. అవన్నీ ఏం కాకుండా వాళ్ళు ఓల్డ్ లో పెట్టించారు. ఎన్ని రోజులు మా పెట్టించి ఓల్డ్ పెట్టించి అసలు లోన్ పడింది కానీ చెప్పాలి సార్. వాళ్ళు అమౌంట్ పడింది కానీ చెప్పాలా. అదేంటి లోన్ పడుతుందని చెప్పాలి కదా. చెప్పాలా, నేను పోయి చెక్ చేయించుకుంటేనే నాకు తెలిసింది. ఓకే. డబ్బులు డ్రా చేసుకున్నామని చూస్తే హోల్డ్ లో పెట్టినాను. ఓకే. ఇంకా నెల అవుతుంది సార్. బ్యాంక్ అధికారులు కలిసారు మీరు? బ్యాంక్ వాళ్ళకి అడిగితే వాళ్ళు మాకు తెలుసు గుంపులో 9 మంది ఆపి చెప్పింటేనే మేము హోల్డ్ లో పెట్టినాము, అంటే మాకు తెలుసు చెప్పింటేనే పెట్టింది అని చెప్పినారు. అది ఏమని రాపించారంట? అది ఏమని రాపించినారంటే అది కానీ చెప్పడం అసలు వాళ్ళు ఏం చెప్పడం? ఏం చెప్పడం. ఓకే. మొత్తానికి దాపారు మీరు, అంతేనా? ఒకవేళ ఈ మీ భర్త దగ్గర కలిసి ఉండేదానికి మీకు ఇష్టం ఉందా లేదా? మీకు ఇష్టం ఉంది సార్. ఇష్టం ఉంది కాబట్టి ఎన్నిసార్లు మంచిగా జరిగినా నేను